అందరికీ నమస్కారం. నేను మీ రెడ్డి శ్రీనివాస వరప్రసాద్, ఏపీ స్టేట్ లీగ్ ప్రెసిడెంట్ని మాట్లాడుతున్నాను. ఈరోజు 14 ఆగస్ట్ 2026. ప్రతిరోజు మన మాజీ సైనికులకు అందిస్తున్న సేవల్లో భాగంగా ఈరోజు కూడాను మరి దూర ప్రాంతాల నుంచి వాళ్ళ సమస్యలతో మన దగ్గరకు వచ్చారు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు, కానీ వాళ్ళ సమస్యలు పరిష్కారం కానందున మన దగ్గరికి రావడం జరిగింది. 2 మాజీ సైనికులు వచ్చారు. వారి ఇరువురు కూడాను, ఒకరు చిలకలూరుపేట దగ్గర గణపవరం నుంచి, మరొకరు అనంతపురం నుంచి. వీళ్ళిద్దరూ కూడాను ఒకటే బ్యాచ్మేట్లు, ఒకటే బెటాలియన్లో పనిచేశారు. అయితే వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళిద్దరికీ సమస్యలు ఉన్నందున ముందుగానే నాకు ఫోన్ కాల్ చేసి వాళ్ళ సమస్యలు చెప్పటం, వాళ్ళ దగ్గర నుంచి వివరాలు తీసుకొని మరి వాళ్ళ ఈసీహెచ్ఎస్ ప్రాబ్లమ్స్కి సంబంధించినటువంటి పాస్వర్డ్స్ అవన్నీ మర్చిపోతే వాటిని రీసెట్ చేయించడం కానీ, తర్వాత వాళ్ళ ప్రొఫైల్లో ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో వాటిని చేయటం కానీ, మరి ఈ రోజున వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఆ ప్రింట్అవుట్స్ ఇవ్వటము, పాలిక్లినిక్ చేంజ్ చేయటము, మొబైల్ నంబర్ చేంజ్ చేయటము, తర్వాత వాళ్ళ పేరెంట్స్ యొక్క ఈసీహెచ్ఎస్ కార్డులు డిజేబుల్డ్లో ఉంటే మళ్ళీ ఫ్రెష్గా వాళ్ళ పాన్ కార్డులను ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసి ఫామ్ 26 డౌన్లోడ్ చేసి వాటిని అప్లోడ్ చేసి మళ్ళీ ఈసీహెచ్ఎస్ పాలిక్లినిక్ ఇన్ఫామ్ చేసి మళ్ళీ వాటి యాక్టివేట్ అయ్యేటువంటి ప్రక్రియలో మనం చేసిన సహాయం ఈ రోజున వీరిరువురికి చేయడం జరిగింది. మరి వాళ్ళ అభిప్రాయాలు కానీ, వాళ్ళది ఏ సమస్య కోసం వచ్చారో, ఎక్కడి నుంచి వచ్చారో అనేటువంటి విషయాలు మనతో మాట్లాడతారు. విందాం. నమస్కారం సార్, నా పేరు సిపాయి రామ్మోహన్, ఎక్సర్వీస్ మ్యాన్. నేను అనంతపురం నుంచి వచ్చాను. ఈసీహెచ్ ప్రాబ్లం వల్ల నేను ఈసీహెచ్ కార్డుల గురించి చాలా చోట్ల తిరిగాను. ఎక్కడికి వెళ్ళినా నెట్ సెంటర్కి వెళ్ళి చేయించుకోండి అని చెప్పింది. నెట్ సెంటర్కి వెళ్తే ఆ ఫామ్ 26, ఫామ్ 27 వాళ్ళకి ఏంది అర్థం కావడం లేదు. ఆ తర్వాత నేను వరప్రసాద్ సార్ గారిని కన్సల్ట్ అయ్యాను. కన్సల్ట్ అయిన తర్వాత మీరు రండి, నేను చేయిస్తాను భవిష్యత్ దానికి. అందువల్ల నేను అనంతపురం నుంచి వచ్చి ఈరోజు నా పని క్లియర్ చేసుకొని వెళ్తున్నాను సార్. నమస్కారం సార్. అయితే ఒక మాట చెప్పారు, ఇంకా చాలా పనులు చేయించుకున్నారు. ఒకటే చెప్పారు, ఒకటేంటంటే జమ్మూ కాశ్మీర్ మొబైల్ నెంబర్లో ఉంది, ఆ నెంబర్ ఇప్పుడు వాడట్లేదు, ఆ నెంబర్ చేంజ్ చేయడం ఒకటి. తర్వాత వాళ్ళిద్దరిది పేరెంట్స్, వాళ్ళ మదర్ది ఫాదర్ది పేరెంట్స్ కార్డులు బ్లాక్లో ఉన్నాయి. వాటికి ఫామ్ 26 మనం డౌన్లోడ్ చేసి ఫస్ట్ మన పాన్ కార్డు రిజిస్ట్రేషన్ చేయటం, ఫామ్ 26 డౌన్లోడ్ చేసి వాటికి అప్లోడ్ చేయటం అదొకటి. తర్వాత మొబైల్ నెంబర్ చేంజ్ చేయటం, తర్వాత ఇందాక చెప్పినట్లుగా ఆ ప్రాబ్లమ్స్ను కూడా సాల్వ్ చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయి. ప్లస్ పాలిక్లినిక్ చేంజ్ చేయడం కూడా జరిగింది. ఇటువంటి సేవలు వాళ్ళకి అందించి మరి వాళ్ళకి పూర్తిగా సాఫ్ట్ కాపీలు కూడాను వాట్సాప్ ద్వారా వాళ్ళ మొబైల్కి పంపించడం కూడా జరిగింది. రైట్. ఇప్పుడు మరి మరొక మన తోటి మాజీ సైనికులు సిహెచ్ వెంకట్రావు గారు, ఆయన కూడా చెప్తారు, ఏం విందామని. చిలకలూరుపేట గణపవరం. నమస్కారం సార్, నా పేరు సిహెచ్ వెంకట్రావు, మా చిలకలూరుపేట దగ్గర గణపవరం. నేను రిటైర్డ్ అయ్యి 5 years అవుతుంది సార్. నా ఈసీహెచ్ కార్డు అందరూ వచ్చినాయి, కానీ మా ఫ్యామిలీలో ఒకటి పెండింగ్ ఉంది సార్. నేను అన్ని చోట్ల తిరిగి అక్కడంతా వెతికాను సార్. అన్ని చోట్ల ఎక్కడా కాని పని నాకు ఈ సార్ దగ్గర, వరప్రసాద్ సార్ దగ్గర నాకు క్లియర్ అయిపోయింది. మా మిస్సెస్కి ఈసీహెచ్ కార్డు అప్రూవల్ కూడా అయింది. దాన్ని నాకు వాట్సాప్లో అన్ని పంపించి కార్డు కూడా ఇచ్చేసారు. రేపు ఈసీహెచ్ దగ్గర గుంటూరు వెళ్ళి ఓసీ గారితో సైన్ తీసుకున్న తర్వాత మా మిస్సెస్ గారికి చూపించుకోవడం జరుగుతుంది. నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఇక్కడికి వచ్చి సార్తో వచ్చిన వెంటనే నాకు పని జరిగింది. ఈ సార్ తోటి నాకు తెలియదు, కానీ చాలా వర్క్ మాత్రం చాలా ఫాస్ట్గా చేశారు. సార్కి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ వీడియో చూస్తున్నటువంటి మాజీ సైనికులు దయచేసి గమనించండి. ఇది నా సొంత కంప్యూటర్ సిస్టమ్, నా సొంత ఇంటర్నెట్ సెంటర్ అనుకోండి, లేదంటే నా సొంత సర్వీస్ సెంటర్ అనుకోండి. ఇది ఎటువంటి గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి సంబంధించింది కాదు.
ప్రస్తుత కాలంలో గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటూ కూడాను బల్ల కింద చేతులు పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు, అది అందరికీ తెలిసిందే. కానీ నేనైతే నాకు ఎటువంటి గవర్నమెంట్ పోస్ట్ లేదు, నాకే గవర్నమెంట్ ఉద్యోగం రావట్లేదు, శాలరీ రావట్లేదు. స్వచ్ఛందంగా నా సొంత కంప్యూటర్ పెట్టుకొని మరి వచ్చిన వాళ్ళకి నేను సేవలు అందిస్తున్నాను. కాబట్టి వచ్చిన వాళ్ళు చేయించుకున్నటువంటి పనులకి బదులుగా నా కంప్యూటర్ మెయింటెనెన్స్ కోసం నాకు డబ్బులు ఇస్తున్నారు, నేను తీసుకుంటాను. నా కంప్యూటర్ మెయింటెనెన్స్ కోసం నేను డబ్బులు తీసుకుంటాను. నేను చేసేటువంటి పనిలో నా కంప్యూటర్లన్నీ కూడా మెయింటెనెన్స్ కోసం నాకు డబ్బులు కావాలి. కాబట్టి వచ్చినటువంటి వాళ్ళు మరి వాళ్ళ పనులు చేయించుకున్నందుకు మరి ఎక్కడ తిరిగినా కూడా పనులు కానందువలన ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ మా పనులు మీరు చేసి పెట్టారు కాబట్టి మేము కృతజ్ఞతగా మేము ఇది ఇస్తున్నాము అని చెప్పేసి నాకు ఇస్తున్నారు కాబట్టి నేను తీసుకుంటున్నాను. ఈ విషయాన్ని అందరూ గమనించండి. నేను ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాను అంటే, సేవలు అందించిన ప్రతి వీడియోలో కూడా ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది బురద జల్లుతున్నారు, డబ్బులు తీసుకుంటున్నాడు అని. అదే నా గురించి డబ్బులు తీసుకుంటున్నాడు అని చెప్పడానికి నేను గవర్నమెంట్ ఎంప్లాయీనా డబ్బులు తీసుకుంటున్నాడు అని చెప్పేసి కొంతమంది ప్రచారం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు అటువంటి ప్రచారం చేయటం వెనక వాళ్ళ ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, నన్ను ప్రజల దృష్టిలో ఒక తప్పుగా డబ్బులు తీసుకుంటున్నాడు అనేటువంటి పదం వాడుతూ నా మీద ఒక ముద్ర వేయాలనేటువంటిది వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం. కాబట్టి ఈ విషయంలో ప్రతి ఒక్కరికి నేను ఈ వివరణ ఎందుకు ఇస్తున్నానంటే, వాళ్ళ ముఖ్య అంతర్గత ఉద్దేశం ఏంటో అది మీరు అందరూ అర్థం చేసుకోండి. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించవలసిందిగా నేను అందరినీ కోరుతూ, మరి ఈ రోజున మనము వీరిరువురు కూడాను అందించినటువంటి సేవల్ని మీకు అందరికీ తెలియచేస్తూ, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నట్లయితే వాటిని మీ పరిధిలో మీరు ప్రయత్నం చేయండి. ఎవరైనా సరే పరిష్కరిస్తున్నారు అంటే మీరు అక్కడికి వెళ్ళండి, మీ సమస్యలను పరిష్కరించుకోవడంలో మీకు లోకల్లోనే మీరు ప్రయత్నం చేయండి. మీకు ఎక్కడ కూడాను మరి ఆ సమస్య పరిష్కారం కాలేదు అన్న సమయంలో, ఇప్పుడు ఆయన చెప్పారు, నేను వెళ్ళానండి కొన్ని చోట్లకి, ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్ళాను, నాకు ఎక్కడ కూడా ఆ పనికి పరిష్కారం దొరకలేదు. అట్లాగే మరి చిలుకలూరుపేట గణపవరం నుంచి కూడా మన వెంకటేశ్వర గారు వచ్చారు. ఆయన కార్డులో ఉన్నటువంటి అందరికీ కార్డులు, అది ఈసీహెచ్ఎస్ అప్లికేషన్లో ఉన్న అందరికీ కార్డులు వచ్చింది. కానీ ఆయన వైఫ్కి ఎందుకు రాలేదు అనేటువంటిది నేను చూసిన తర్వాత ఉన్నటువంటి ప్రాబ్లమ్ని దాన్ని రెక్టిఫై చేసి రికార్డు వాళ్ళతో మాట్లాడవలసినంత అవసరం వచ్చింది. రికార్డు వాళ్ళతో మాట్లాడి ఆ వెరిఫికేషన్ని క్లారిఫికేషన్ ఇచ్చి వాళ్ళకి ఆ పూర్తి ఎవిడెన్స్లు వాళ్ళకి చూపించిన తర్వాత అప్పుడు రికార్డు వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఆ అంత ప్రాబ్లం ఉంది కాబట్టి అవ్వలేదు, లేదంటే అది చిన్నది కనుకైతే అక్కడే అయిపోయేది. కానీ ప్రాబ్లం అనేటువంటిది కొద్దిగా పెద్దదిగా ఉంది కాబట్టి రికార్డు వాళ్ళకు కూడా కన్ఫర్మేషన్ కానటువంటి విధంగా ఆ సమస్య ఉంది. కాబట్టి మరి ఆయన ఇచ్చినటువంటి వివరాలను నేను తీసుకొని ఇక్కడ క్రాస్ చెక్ చేసి రికార్డు వాళ్ళకి పూర్తి వివరాలను అందించి ఎక్స్ప్లెయిన్ చేసి, ఈయన దగ్గర నుంచి మాట్లాడటం, వివరాలు తీసుకోవడం, రికార్డు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం, వాళ్ళకి ఒక అవగాహన, ఒక మ్యూచువల్ కన్సెంట్ అనేటువంటిది, వాళ్ళకి మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేటువంటి వివరాలన్నీ వాళ్ళకి తెలియచేస్తూ వాళ్ళ సమస్యలు పరిష్కరించడంలో మా వంతు మేము కృషి చేసామని చెప్పుకోవడంలో మేము గర్వంగా భావిస్తూ, మేము సంతోషిస్తూ ఈ వివరాలన్నీ కూడాను మరి ఈ వీడియో ద్వారా మన రాష్ట్ర మాజీ సైనికులకు మరియు మరి మన దేశంలో ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను మనం అందించేటువంటి సేవలను వాళ్ళకు తెలియచేస్తూ, మీకు ఎటువంటి సమస్యలు కనుక ఉన్నట్లయితే నా దగ్గరకు కనుక తీసుకొస్తే నా వంతు కృషి చేస్తూ మేము సమస్యలు పరిష్కరించడంలో మా వంతు మేము సహాయం చేస్తాము. మేము చేసినటువంటి సహాయం ద్వారా మీరు ఏదైనా మాకు కనుక అమౌంట్ గిఫ్ట్ కానీ ఇస్తే మేము తీసుకుంటాం. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించవలసిందిగా తెలియజేస్తూ, జై హింద్. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు.
దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోతే. ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు. నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు. నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడ ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు. చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తలము పైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ. మూడో తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో. గుర్తుండదు నీ పేరేంటో. సాయం అంటే పైసలే కాదు, సంపదతో పనే లేదు. అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు. ఎనగేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు. నువ్వు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు. నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా ఆపదలో నా మనిషుంటే దాపుగా నిలవాలిర కన్నా. మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపానా, ఇంకేదో రూపానా. చేసి కొడతారా? థ్యాంక్ యూ సార్, న్యాయంగానే కొన్నాను సార్, పక్కబట్టి కొట్టారు సార్. అబ్బా అమ్మా నన్ను కొడతంటే అందరు సినిమా చూసినట్టు చూసి వెళ్ళిపోతున్నారు సార్. మీకు మాత్రం నన్ను కాపాడాలని ఎందుకు అనిపించింది సార్? నీకు జరిగినట్టే నాకు ఒకరోజు జరిగింది. అందరూ సినిమా చూస్తున్నట్టు చూసి వెళ్ళిపోయారు. ఒక పెద్ద ఆయన మాత్రం వచ్చి నన్ను కాపాడాడు. ఆ సినిమా చూస్తున్నట్టున్నది నువ్వు, నన్ను కాపాడింది మీ నాన్న. నువ్వు సంపాదించుకున్నది నీకు ఏమాత్రం ఉపయోగపడిందో నాకు తెలియదు. మీ నాన్న చేసిన సాయమే నీకు ఈరోజు సాయపడ్డది. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. చెట్టు సాయం చేస్తుంది వాయువునిచ్చి, మట్టి సాయం చేస్తుంది జీవనమిచ్చి, నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి, నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి, నింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి. పంచభూతాలన్నిటికీ పంచేగుణమే ఉంది, మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా? ఎదుటి వాళ్లకు చేసే సాయం మన ఇంటి గూటిలో పెంచుకునే పక్షి లెక్క. మనం ఎటగిరేసినా తిరిగి మళ్ళా మన ఇంటికే వస్తుంది. అందులోనూ మన దేశంలో ఏ పన్నులు పర్మిషన్లు అక్కర్లేని సుఖమైన పని సాయం ఒక్కటే. ఇంకా ముద్దుగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మనం చిన్నగున్నప్పుడు బలపానికి చింతకాయ అనుకున్నట్టే, మనం గింత ఇస్తే దేవుడింత కలిపి మనకు శానా ఇస్తాడు. అందుకే పొద్దున లేచిన దగ్గర నుండి మళ్ళీ నిద్రపోయేదాకా చిన్నదో పెద్దదో ఏదో ఒక సాయం చేద్దాం. అదొక్కటే రేపు మనకు మన ముందోళ్లకు ఖచ్చితంగా ఉపయోగపడే నమ్మకమైన స్థిరాస్తి.